సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు ఉద్యోగాల కల్పనపైన కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరిగింది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 15 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు 44,776 కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20,000 ఉద్యోగాల కల్పనే టార్గెట్ గా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత 2 సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైన ఈ సమావేశంలో చర్చించారు. ఎస్ఐపిబి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులొచ్చేలా చూడాలి అన్నారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలని. చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్పష్టం చేశారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని సలహాలిచ్చారు సీఎం. మొత్తంగా 3 నెలల్లో మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ తో పాటు పలు కీలక సంస్థలకు శంకుస్థాపన జరగబోతోందన్నారు చంద్రబాబు. తద్వారా శరవేగంగా ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని అప్లై చేస్తూ ఉన్నారు. దీని అవుట్కమ్ ఎంత ఫాస్ట్ గా, ఎంత బెటర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో, కాంపిటేటివ్ వరల్డ్లో వీలైనంత వేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారానే వీటిని ఉత్తమ ఫలితాలు సాధించగలమన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చాలా శరవేగంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జరిగిన ఎస్ఐపిబి సమావేశం ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 3వసారి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. నవంబర్లో తొలుత, అలాగే ఆ తర్వాత డిసెంబర్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనవరిలో ఈరోజు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు దాదాపు 44,000 కోట్లు అయితే ఈరోజు ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకోజరిగింది. ఎస్ఐపిబి అంటే ఒక హై లెవెల్ గవర్నమెంట్ బాడీ. ఇక్కడికి వచ్చే పెద్ద ఎత్తున వచ్చే పెట్టుబడులకు సంబంధించి వాళ్ళకి అవసరమైన ఫెసిలిటేషన్స్, ఆ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత వేగంగా వాటిని ఏర్పాటు చేసేందుకు ఉన్న పరిస్థితులను కల్పించే దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే క్లియరెన్సెస్కి సంబంధించి కావచ్చు. ఇది ముఖ్యమంత్రి దీన్ని చైర్ చేస్తారు. ఇప్పటివరకు ఈ జరిగిన 3 సమావేశాల్లో దాదాపు 3,10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటివరకు దీనికి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దాని ద్వారా 3,12,000 ఉద్యోగాలు వస్తాయన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు ఏంటంటే, ప్రస్తుతం వచ్చే 3 నెలల్లో ఆర్సిలార్ మిట్టల్ దాదాపు 1,36,000 కోట్లతో నక్కపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది. మొదటి దశ పనులకి 3 నెలల్లో శ్రీకారం చుట్టాలి, దానికి ప్రారంభోత్సవాన్ని చేయాలి. ఆ దిశగా వాళ్ళతో సంప్రదించి వాళ్ళకి ఎదురెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టి వాళ్ళకి అవసరమైన అనుమతులన్నీ ఇవ్వడంతో పాటు వాళ్ళకి 3 నెలల్లో ఇక్కడ శంకుస్థాపన చేసేటట్టు చూడాల్సిన బాధ్యత ఆఫీసర్కి అప్పగించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, అది నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాన్ని కూడా 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేసి ప్రారంభించాలి. దాని ద్వారా కూడా ఎక్కువ సంఖ్యలో ఉపాధి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు కావచ్చు, మంత్రులు కావచ్చు, నిరంతరం ట్రాక్ చేయాలి. వాళ్ళు కేవలం ఒకసారి ఎస్ఐపిబిలో డిస్కస్ చేసి అనుమతులు ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు. మొదట ఇచ్చిన అనుమతులకు సంబంధించి అవి ఎంతవరకు వచ్చాయి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో వీటితో పాటు ఇంకా ఆసక్తి చూపే సంస్థలు చాలా ఉన్నాయి. దావోస్లో దుబాయ్కి సంబంధించిన లాజిస్టిక్ కంపెనీ డిపి వరల్డ్, చాలా అతిపెద్ద లాజిస్టిక్ కంపెనీ, వాళ్ళు రావడానికి ఆసక్తిగా ఉన్నారు. అలాగే డెన్మార్క్కి సంబంధించిన షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ కంపెనీ ఒకటి ఏపీ ముల్లర్ మార్క్స్ అని ఒక కంపెనీ ఉంది. వీళ్ళు రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి తిరిగి ఎదురెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో వాళ్ళతో డిస్కస్ చేయాలి. వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న అపారమైన ఈ కోస్టల్ బెల్ట్ కావచ్చు, లేకపోతే అపారమైన కోస్టల్ లాజిస్టిక్స్కి సంబంధించి ఉన్న పొటెన్షియాలిటీని వాళ్ళకి వివరించి వాళ్ళని తీసుకురావాల్సిన నేపథ్యాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చర్చించారు. సో ఒకటి, ఇప్పటికే రాష్ట్రం పట్ల ఆసక్తి చూపిస్తున్న సంస్థలకి అవసరమైన ఏర్పాట్లు
ఏర్పాటును చేయడం ఒకటి, రెండోది ఇవి ఆసక్తి చూపిస్తున్న సంస్థల ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అవసరమైన ఏర్పాట్లను కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన ప్రోత్సాహకాలను అందించడానికి చేయాల్సిన త్వరితగతిన చేయాల్సిన ఏర్పాట్లు, ఇట్లాంటి 2 అంశాల లక్ష్యంతో వేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనిపిస్తుంది. మొదట ఎవ్రీ మంత్ ప్రతి 30 రోజులకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదేవిధంగా ఇప్పటివరకు దాదాపుగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు వచ్చిన 44,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో దాదాపుగా 35,000 కోట్ల రూపాయల వరకు రెన్యూబుల్ ఎనర్జీ, ఇవన్నీ కడప జిల్లా కావచ్చు, అనంతపురం, కర్నూలు, రాయలసీమ జిల్లాల్లో వీటిని ఎక్కువ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా శంకుస్థాపన పూర్తి చేసుకుని మిగతా వేగంగా ఉపాధి కల్పన కూడా జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రాష్ట్రంలో ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి వినియోగిస్తూ ముందుకు వెళ్ళాలంటగా ముఖ్యమంత్రి ఈరోజు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ అంతా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చే వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, వీటి మీద ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.